ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో పొలిటికల్ హీట్ అంతకంతకు పెరుగుతుంది. గెలుపు కోసం అభ్యర్థులు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ స్థానాలుండగా హైదరాబాద్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎంఐఎం పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానంపై ఈసారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. హైదరాబాద్లో ఎలాగైనా నెగ్గి సత్తా చాటాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. హైదరాబాద్ లోక్సభ స్థానంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో గత 40 ఏళ్లుగా ఎంఐఎం అభ్యర్థే గెలుస్తూ వస్తున్నారు. అక్కడ మిగతా పార్టీలు నామమాత్రంగానే పోటీ ఇస్తాయి. ప్రస్తుతం హైదరాబాద్ లోక్సభ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఒక్క గోష్మహల్ తప్ప అన్ని నియోజకవర్గాల్లో ఎంఐఎం ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ అంశం ఆ పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంది. అయితే ఎలాగైనా ఆ పార్టీకి షాక్ ఇవ్వాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. హైదరాబాద్ స్థానాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హైదరాబాద్ గడ్డపై ఈసారి కాషాయ జెండా ఎగరేయాలని వ్యూహాలు రచిస్తుంది. ఇందులో భాగంగానే బీజేపీ విరించి ఆసుపత్రి చైర్మన్ మాధవీలతను హైదరాబాద్ నుంచి ఎన్నికల బరిలోకి దింపింది. హిందుత్వం గురించే ఎక్కువగా మాట్లాడే ఆమెకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. అయితే ఆమె అభ్యర్థిత్వంపై పార్టీలోనే విమర్శలున్నాయి. రాజాసింగ్ సహా పలువురు కాషాయం నేతలు ఆమెకు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది. కనీసం పార్టీలో సభ్యత్వం లేని మాధవీలతకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. మరోవైపు మాధవీలత మాత్రం ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇంటింటా ప్రచారం చేస్తూ బీజేపీని గెలిపిస్తే కలిగే ప్రయోజనాలు వివరిస్తున్నారు. అటు సోషల్ మీడియాలోనూ మాధవీలత హవా కొనసాగిస్తున్నారు. తన మాటలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆమె ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూపై మోదీ సైతం స్పందించడం విశేషం. దీంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. అయితే తాజాగా సొంత పార్టీ నేతలే ఆమెకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీకి చెందిన 15 మంది సీనియర్ నాయకులు హైదరాబాద్ స్థానం నుంచి రెబెల్గా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే మాధవీలతకు పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఈ విషయాన్ని గమనించిన మాధవీలత రాజాసింగ్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నట్లు తెలుస్తోంది. రాజాసింగ్ ఎంఐఎం పార్టీతో కుమ్మక్కై తనకు వ్యతిరేకంగా నామినేషన్స్ వేయిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో రాజాసింగ్ ఎంఐఎం పార్టీకి సహకరిస్తున్నారని మాధవీలత ఆరోపిస్తున్నట్లు తెలుస్తుంది. ఒప్పందంలో భాగంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో గోష్మహల్ ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టలేదని, ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో రాజాసింగ్ ఎంఐఎం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని ఆమె విమర్శలు గుప్పిస్తున్నారట. అయితే పార్టీకి ముడుపులు ఇచ్చి మాధవీలత టికెట్ తెచ్చుకున్నారనే ఆరోపణలు లేకపోలేదు. టికెట్ కోసం ఆమె దాదాపు 50 కోట్లు ఇచ్చారని, ఈ తతంగమంతా గుజరాత్ కేంద్రంగా సాగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజమేంతో ఆ పార్టీకే, నాయకులకే తెలియాలి. ఏదేమైనా బీజేపీలో హైదరాబాద్ టికెట్ అంశం మాత్రం చర్చనీయాంశంగా మారింది.